భక్తులకు శుభోదయం. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు సేవలు అందించేందుకు తిరుపతి దేవస్థానం టిటిడి ఈవోగా బాధ్యతలు తీసుకున్నాను. ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. తిరుమలకు విచ్చేసే భక్తులందరికీ శ్రీవారి దర్శనం, వసతి, ఇతర సౌకర్యాలు మరింత మెరుగ్గా కల్పించేందుకు తిరుమల యాత్ర ఒక దివ్యానుభూతిగా కల్పించేలా కృషి చేస్తున్నామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ ఏడాది అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల పనులకు సెప్టెంబర్ చివరి నాటికి పూర్తి చేయడానికి అధికారులందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి అన్ని చేపడుతున్నాము. అలాగే ఆగస్టు 15 నుంచి ఆగస్టు 17వ తారీఖు వరకు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఆగస్టు 14న అంకురార్పణంతో ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడుగునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల కానీ సిబ్బంది వల్ల కానీ తెలియక ఏమైనా పొరపాట్లు, దోషాలు జరుగుతూ ఉంటాయి. వీటి వల్ల ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా ఆగమ శాస్త్ర ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద పుష్కరిణిలో నీటిని పూర్తిగా తొలగించి పైప్ లైన్ల మరమ్మతులు, సివిల్ పనులు ఇవన్నీ కూడా ఆగస్టు 1 నుంచి చేయడం జరుగుతుంది. ఈ కారణంగా నెల రోజుల పాటు పుష్కరిణి హారతి ఉండదు. శ్రీవారి భక్తులు స్నానాలు చేసేందుకు వీలుగా పుష్కరిణి పై భాగంలో షవర్లు ఏర్పాటు చేశాం. భక్తులు వీటిని ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. అలాగే సామాన్య భక్తులకు కేటాయించిన దర్శన సమయాన్ని పెంచడానికి వీలుగా జూలై 22వ తేదీ నుంచి ఆఫ్లైన్లో రోజుకి 1000 శ్రీవాణి దర్శనం టికెట్లు మాత్రమే జారీ చేస్తున్నాము. అలాగే శ్రీవాణి దాతలకు తిరుమల గోకులం విశ్రాంతి భవనంలో 900 టికెట్లు మరియు విమానాశ్రయంలో 100 టికెట్లు కరెంటు బుకింగ్లో జారీ చేస్తున్నాం. తిరుమలలో ప్రతిరోజు భక్తులకు అందించే అన్నప్రసాదాల రుచిని పెంచేందుకు నాణ్యమైన బియ్యం, నాణ్యమైన ముడి సరుకు, వంటశాలలో అత్యాధునిక యంత్రాలను ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చర్యలు తీసుకుంటున్నాము. అలాగే తిరుమలలో తాగునీరు, అన్నప్రసాదాలు, ముడి సరుకులు ఇలాంటివన్నీ కూడా పరీక్షించేందుకు FSSAIతో చర్చించి అత్యాధునిక ల్యాబ్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అలాగే క్యూ లైన్లలో, కంపార్ట్మెంట్లో వేచి ఉండే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, పాలు, అన్నప్రసాదాలు, పారిశుద్ధ్య నిర్వహణ ఇలాంటి అంశాలన్నీ పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా కొందరు అధికారులకు బాధ్యతలు అప్పగించాము. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లో 6 చోట్ల అన్నప్రసాదాలు అందించడానికి ప్రత్యేక కౌంటర్లు, అలాగే అదనపు మరుగుదొడ్లు ఏర్పాటు చేశాము. శ్రీవారి భక్తులకు అవసరమైన వసతి, దర్శనం, ఆర్జిత సేవ టికెట్లు వాటికి సంబంధించి మోసగిస్తున్న అనేక మంది దళారులని ఎప్పటికప్పుడు కనిపెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పటికే చాలా మంది దళారులను ఆన్లైన్ సిస్టంలో బ్లాక్ చేయడం జరిగింది. శ్రీవారి భక్తులకు సరసమైన ధరలకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన మరియు రుచికరమైన ఆహారాన్ని అందించేందుకు టిటిడి లక్ష్యం. టిటిడి నిబంధనలను పాటించని హోటళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. అలాగే వారికి ఈ విషయంలో ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా, రుచికరంగా అందించేందుకు నాణ్యమైన ముడి సరుకులు, నాణ్యమైన నెయ్యి కొనుగోలుకి చర్యలు తీసుకుంటున్నాం. అలాగే టిటిడి ఐటీ వ్యవస్థను మరింత బలోపేతం చేసి సేవలు, దర్శనం, వసతి ఇలాంటి సేవలన్నింటినీ కూడా ఆన్లైన్లో బుకింగ్లో ఉన్న
లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నాం. గత వారంలో 1.47 లక్షలు ఎస్ఎస్జి టోకెన్లు ఇచ్చాము. గతంలో ఇది 1.05 lakhs ఉండేది, అంటే 1,05,000 ఉండేది. ఇప్పుడు మనము 1,47,000 ఇస్తున్నాము. దీనివల్ల క్యూ లైన్లో వేచి ఉండే భక్తుల సంఖ్య తగ్గుతుంది. అలాగే క్యూ లైన్లో ఎక్కువసేపు నిలబడాల్సిన అవసరం కూడా లేకుండా ఉంటుంది. అలాగే ఈ సంఖ్యను పెంచడానికి కూడా మేము కృషి చేస్తున్నాము. అలాగే ఎస్సిడి, ఎస్ఎస్టి టోకెన్లు తీసుకున్న భక్తులు తమ తమ టైం స్లాట్ ప్రకారం మాత్రమే దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాము. టైం స్లాట్ అనేది టోకెన్ మీదే ముద్రించి ఉంటుంది. ముందుగా వస్తే లోపలికి అనుమతించబడదు. అందుకని టైం స్లాట్ ప్రకారంగా రావాల్సిందిగా కోరుతున్నాము. ఇప్పుడు భక్తులని సూచనలు, సలహాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. యాంకర్ మాట్లాడండి. టీటీడీ అందించే సేవల్లో భక్తులకు ఏమైనా ఇబ్బందులు ఉంటే వారు నేరుగా టీటీడీ నిర్వహిస్తున్న కాల్ సెంటర్కి కాల్ చేయొచ్చు. ఈ కాల్ సెంటర్ నంబర్ 155257. అలాగే ఒక మెయిల్ కూడా ఉంది, డైరెక్ట్గా మెయిల్ కూడా పంపించవచ్చు. helpdesk.ttd@tirumala.org helpdesk.ttd@tirumala.org. అలాగే వెబ్సైట్ ద్వారా కూడా కంప్లైంట్లు లాడ్జ్ చేయొచ్చు. తిరుమల.orgకి వెళ్ళి అక్కడ ఉన్న వెబ్ పేజ్ ద్వారా ఇక్కడ లాడ్జ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే తిరుమలలో అకామిడేషన్ ఇబ్బందులు ఏమన్నా ఉంటే దానికి కూడా ఒక నంబర్ ఉంది, డైరెక్ట్గా ఆ నంబర్ కూడా చేయొచ్చు. 9966812345 ఈ నంబర్ కూడా డైరెక్ట్గా చేయొచ్చు. సార్ విజయలక్ష్మి గారు చెప్పండమ్మా. హలో, నమస్తే సార్ ఈవో గారు. మేము 1,00,000 రూపాయలు టికెట్ కడితే సార్ దర్శనం ఎక్కడి నుంచి పంపిస్తారండి సంవత్సరానికి ఒకసారి? హలో హలో అమ్మా, మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలమ్మా. సుపథం ద్వారా ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. దర్శనం ఎక్కడి నుంచి పంపుతారు? సుపథం నుంచి పంపించడం జరుగుతుందమ్మా. సుపథం ఎంట్రీ అని ఉంది స్పెషల్గా, ఆ ఎంట్రీ ద్వారా పంపించడం జరుగుతుంది. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉందమ్మా. ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం సార్. సుపథం నుంచి అంటే 300 టికెట్లో కలుపుతారా? ఇది సపరేట్ ఉంటుందా? అంటే ఎంట్రీ వేరేగా ఉంటుంది కానీ ఫైనల్గా 300 టికెట్తో కలపడం జరుగుతుందమ్మా. ఓకే సార్. సార్ ప్రకాశం జిల్లా నుంచి చంద్రకిరణ్ గారు.
నేను మాట్లాడతా ఫోన్. సార్ ప్రకాశం జిల్లా నుంచి చంద్రగిరి మా టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి. సరే సరే సార్. సార్ తగ్గించాను సార్. చెప్పండి సార్ నమస్తే సార్ ఈవో గారు. నమస్తే. సార్ నేను రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం తిరుమలకి వచ్చాను సార్. ఓకే అండి. గతంలో 25 years నుంచి వస్తున్నాను సార్. అంటే నేను చిన్న బాబు ఉన్నప్పటి నుంచి. అసలు ఫస్ట్ క్లాస్గా ఉంది సార్. తిరుమలలో మీరు వచ్చిన తర్వాత ఎక్సలెంట్గా ఉంది. పాలు ఇవ్వడం కానీ, సాంబార్ రైస్ కానివ్వండి, లాకర్స్ కానివ్వండి, చాలా బాగుంది సార్ అన్ని విధాలుగా. నాకైతే ఇన్ని సంవత్సరాల్లో లేని అనుభూతి ఇప్పుడు చాలా బాగుంది సార్. ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్ సేవలు అందించడం కానీ, గైడెన్స్ ఇవ్వడం కానీ అసలు చాలా ప్రశాంతంగా ఉంది సార్. ఎప్పుడు చూడని విధంగా మీరు వచ్చిన తర్వాత చాలా బాగా చూశాను నేను. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. టీటీడీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. టీటీడీ సిబ్బంది అంతా మీకోసం, మీకు ఇబ్బందులు లేకుండా, భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటారని. మీకు ఏమైనా సూచనలు సలహాలు ఉంటే తెలియచేయండి. థ్యాంక్ యూ అండి. సార్ హైదరాబాద్ నుండి వెంకటేశ్వర్లు గారు. వెంకటేశ్వర్లు గారు చెప్పండి. హలో నమస్కారం అండి. దామరాజు వెంకటేశ్వర్లు నా పేరు. చెప్పండి. హలో ఓం నమో వెంకటేశ్వర అండి. మొన్న మే నెలలో మేము తిరుపతి వచ్చామండి. చెప్పండి. హలో చెప్పండి వింటున్నా. మొన్న మే నెలలో తిరుపతి వచ్చామండి. వచ్చిన రోజుని లోపల అంటే ఇది వరకు పరకామణి తీసినట్టున్నారు. ఆ ఏరియాలో లోపలికి వెళ్తున్నప్పుడు విపరీతం తొక్కిడి అయిపోతుందండి. అదేంటంటే తోసేస్తున్నారు. నా వైఫ్ ఏమో మోకాళ్ళ ఆపరేషన్ కూడా అయిపోయింది, తను పడిపోయేలాగా ఉంది. కొంచెం గట్టిగా అరిస్తేనేమో కనీసం సెక్యూరిటీ వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదండి. అది అంటే అప్పటికి మీరు ఇంకా రాలేదు. అదేంటంటే చాలా దారుణంగా ఉంది. పడిపోయేలాగా ఉంది అనమాట. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు కొంత ఇబ్బంది ఉంటుందండి. కానీ మా విజిలెన్స్ అధికారులు, టీటీడీ అధికారులు అందరికీ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనం అయ్యేలా చూసుకోవాలని ఎప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాము. వాళ్ళు కూడా మీరు చెప్పారు కాబట్టి కంపల్సరీగా దాని మీద చర్య తీసుకుంటామండి. వారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. సార్ శ్రీకాకుళం నుండి సాయిరామ్ గారు. సాయిరామ్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్, నేను శ్రీకాకుళం నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు సాయిరామ్. సార్ నేను సెప్టెంబర్ 2వ తేదీకి కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నాను సార్. కాకపోతే అకామిడేషన్ బుక్ చేయడానికి ట్రై చేస్తే అసలు మీరు అసలు ఏ ఆర్థిక సేవ బుక్ చేసుకోలేదని ఆన్లైన్లో చూపించింది. ఎన్నిసార్లు ట్రై చేసినా అది అవ్వలేదు. మరి ఇలాంటి టైంలో మేము ఎవరిని కాంటాక్ట్ చేయాలని, అలాంటి మెకానిజం ఏది లేనట్టు ఉంది. మీది టెక్నికల్ ఎర్రర్ ఏదో ఉన్నట్టుందండి. మేము దాన్ని మీటింగ్ అయిన తర్వాత మీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఆ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తారండి. నార్మల్గా అయితే ఆ ప్రాబ్లం ఉండకూడదు. ఏదో సమ్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చినట్టుంది. థ్యాంక్ యూ అండి. సార్ బెంగళూరు నుండి వరదరాజన్ గారు. వరదరాజన్ గారు చెప్పండి. హలో హలో ప్లీజ్ గో హెడ్ వరదరాజన్ గారు. నమో వెంకటేశ్వర. నమో வெங்கடேஷ். ஆஃப் பண்ணிருந்தேங்க. ஹலோ, நான் பெங்களூர்லேருந்து பேசுகிறேன். ஹலோ, Can you speak in English? I can speak in English. Yeah, please. See, I am a senior citizen. I am trying to book the entry for senior citizen. I have visited 2 years back. Okay. I am unable to do it at all. By the time we do it, immediately it says it is already over. Within 2 minutes, it gets over. Yes, sir. We should make some other arrangement for us to visit. I don't understand how to go about it. Yeah, actually the system is that there is an online booking available
And then Yes, some I have quota been is doing there. that only. Yeah. Actually, there is a lot of demand. We have about 750 quota fixed daily. So once we open, so it gets exhausted in 9 minutes because of the very high demand. Lakhs of people try to get into that. So please try for that. You may get the chance to book again. Please keep trying because the number of people who want to come are much more than the quota fixed. Okay, thank you. సార్ తెలంగాణ నుండి శ్రీనివాసులు గారు. శ్రీనివాసులు గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి. సార్ మాది తెలంగాణ సార్. టీటీడీ కళ్యాణపాలు మేము లీజ్ తీసుకున్నాం సార్ చాలా వరకు సార్. ఓకే, రైట్ అండి, చెప్పండి. 5-6 కళ్యాణపాలు లీజ్ తీసుకున్నాం సార్. చాలా వరకు పెట్టుబడులు పెట్టాం సార్. దగ్గర కళ్యాణపానికి 5 నుంచి 6 లక్షల దాకా పెట్టుబడి పెట్టాం. రిపేర్లు చేయించినాం. అంత శిథిలావస్థ ఉన్న కళ్యాణపాలు మాకు ఒప్పచెప్పారు. కండిషన్ అట్నే ఉన్నాయి సార్. మా ఎట్లున్న కళ్యాణపాటిని ఒప్పిస్తున్నారు. కలిసి 3 years అవుతుంది సార్ మేము లీజ్ తీసుకొని. కానీ కళ్యాణపాలు అసలు నడవచ్చేది సార్. టోటల్ కూడా నడవదు. ఎందుకంటే పెద్ద సిటీలలో కానీ టౌన్లలో కానీ ఏసీలు ఇవి అలవాటు పడ్డ జనాలు మన టీటీడీ వాళ్ళకి రావట్లేదు సార్. అయినా మేము దేవుడు రిమోట్ చేయాలని కళ్యాణపాలు పెట్టుబడి తీసుకుని డిపాజిట్ పెట్టాము, ఈఎంఐలు పెట్టాము. చాలా వరకు ఒక 40-50 లక్షలు ఎక్స్పెక్ట్ చేసి పెట్టాము సార్. ఒక 3 ఏళ్ళు అవుతుంది సార్ కళ్యాణపాలు తీసుకొని సార్. సరే అండి, మీకు ఇప్పుడున్న పాలసీని రివ్యూ చేస్తున్నాము. తర్వాత మీతో కూడా డైరెక్ట్గా మాట్లాడటం జరుగుతుంది మీ ఇబ్బంది గురించి. సార్ మచిలీపట్నం నుండి పూర్ణ చంద్రశేఖర్ గారు. పూర్ణ చంద్రశేఖర్ గారు నమస్కారం అండి, చెప్పండి. హలో. పూర్ణ చంద్రశేఖర్ గారు చెప్పండి. నమస్కారం సార్. ఏవో గారు నమస్కారం అండి. మీరు నాకు తెలుసండి, నేను మీకు తెలియకపోవచ్చు. నేను ఎల్ఐసి మచిలీపట్నంలో చేసి రిటైర్ అయ్యానండి రీసెంట్గా. ఓకే అండి, చెప్పండి. నేను ఇది వరకు చాలా సార్లు ఫ్రీక్వెంట్గా వచ్చేవాడిని అండి తిరుపతి. కానీ ఈ మధ్యన వయసు రీత్యా రాలేకపోతున్నాను. అదే ఒకటిను మెయిన్ కొద్దిగా ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు స్వామివారిని చాలా దూరం నుంచి చూపిస్తున్నారండి. దానివలన అసలు ఏమీ కనిపించట్లేదు. అంటే శాస్త్ర ప్రకారం ఎంత వీలైతే దగ్గరగా చూపించగలరో అంత చూపిస్తామని చెప్పి మిమ్మల్ని వేడుకుంటున్నామండి. అంటే కొంచెం శాస్త్రాలు కూడా ఉంటాయి, కాదంటలేదు నేను. కాకపోతే ఏంటంటే అంత దూరం నుంచి లోపలేమో జనరల్ లైటింగ్ ఉండదు, అది వేరే విషయం. కొద్దిగా వీలైనంత వరకు నాకు గుర్తున్నంత వరకు ఇంతకు ముందు కొంచెం ఇంక కొద్దిగా దగ్గర వరకు తీసుకెళ్లేవాళ్ళు. అయితే టైం ప్రాబ్లం ఉన్న విషయం నాకు తెలుసండి. కాకపోతే ఇన్ని గంటలు వేచి ఉండేవాళ్ళం. ఇంకొక గంట ఇంకొక అరగంట వేచి ఉండడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదండి. ఇంకొకటండి, తర్వాత ఇంతకుముందు లడ్డూలో ఉన్న నాణ్యత అసలు నోట్లో పెట్టుకుంటే అమృతం లాగా ఉండేదండి. అయితే ఈ మధ్యన కొంచెం మార్పులు చేశారు మీరు వచ్చిన తర్వాత. గ్రహణం విడినట్టు అనిపించింది. అఫ్కోర్స్ రాజకీయాలు కాదు, నేను మాట్లాడతలేదు. తర్వాత ఇంకోటండి, ఇప్పుడు కొన్ని విఐపీలు లోపల నుంచి గుళ్ళోంచి బయటికి రాగానే గుడి ఎదురుగుండానే వీడియో కాన్ఫరెన్స్లు, అది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడతాం. అసలు అక్కడ ఎందుకు ఇంటర్వ్యూ తీసుకుంటారండి నాకు అర్థం కాదు. భక్తులు వెళ్ళేది స్వామి కోసం, స్వామిని చూస్తున్నారు, బయటకు వస్తున్నారు. వాళ్ళు సినిమా వాళ్ళు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అసలు ఎవరైనా సరే ఎందుకు వాళ్ళతో ఎందుకు ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు, ఎందుకు వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తారు, అసలు ఆ పర్మిషన్ మీరు ఎలా ఇస్తున్నారు వాళ్ళకి నాకు అర్థం కావట్లేదండి. అది అలాగే అండి. ఇప్పుడు మీరు దర్శనాల గురించి మాట్లాడారండి. ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు రోజుకి సీనియర్ సిటిజన్స్కి 750 కోటా ఉందండి. దాని ద్వారా మీరు ప్రయత్నించవచ్చు. అలాగే లడ్డు నాణ్యత గురించి చెప్పారు. డెఫినెట్గా అది ఇంప్రూవ్ చేయడానికి చర్యలు తీసుకున్నాము. ఆల్రెడీ కొంతవరకు ఇంప్రూవ్ అయ్యింది. ఇంకా మెరుగ్గా అందించడానికి ప్రయత్నిస్తున్నాము. తర్వాత ఇంకా దగ్గరగా అంటే ఇప్పుడు భక్తుల రద్దీ ఉండడం వలన రోజు రోజుకి పెరుగుతున్నారు భక్తులు, వచ్చేవాళ్ళు, దర్శనం కోరేవాళ్ళు. వాళ్ళందరి దృష్ట్యా, వాళ్ళందరి అవసరాల దృష్ట్యా మరి
మరీ దగ్గరగా చేయడం అనేది సాధ్యం కాదండి. సార్ సూర్యాపేట నుండి సంధ్యారాణి గారు. నమస్కారం అండి, చెప్పండి. మా పేరు సంధ్యారాణి, సూర్యాపేట నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సంధ్యారాణి గారు. మేము తరచుగా శ్రీవారి సేవకు వస్తుంటాం స్వామి. చెప్పండి. అయితే ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా అవకాశం రాలేకపోతే వారి ప్లేస్ లో ఇంకొకరిని తీసుకుంటున్నారా స్వామి? అంతకు ముందుకు ఈ విధంగా తీసుకునేది, ఇప్పుడు ఆ విధంగా తీసుకుంటారా స్వామి? లేదమ్మా, అలా తీసుకోవట్లేదు. ఎవరైనా అవసరం రావాలనుకుంటే ఆన్లైన్ ద్వారానే బుక్ చేసుకోవాలండి. సార్ తిరుపతి నుండి శేఖర్ గారు. శేఖర్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్, నేను తిరుపతి ఇర్లానగర్ నుంచి ఫోన్ చేస్తున్నాను సార్. నా పేరు శేఖర్. సార్ తిరుపతి రాములవారి గుడి ఉంది కదా సార్ అక్కడ? అవునండి. ఆ తిరుపతి రాములవారి గుడిలో మన సీతమ్మవారు సీతమ్మవారు రాములవారి గుడి పాదాల దగ్గర మన ఆంజనేయ స్వామిని చిన్న విగ్రహం పెడతారు సార్ అక్కడ. ఓకే అండి. అది అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం లేదు సార్ అక్కడ, చిన్నది. అది తీసేసి ఈ పక్క రైట్ సైడ్ వచ్చి మన ఉత్సవ విగ్రహాలు ఉంటారు, ఉత్సవ విగ్రహాలు వెనకాల పెట్టేశారు సార్ ఆ విగ్రహం ఎత్తి. అది నేను ఒక వారం రోజులుగా ప్రతిరోజు దర్శనానికి పోతానండి అక్కడ. నేను పక్కనే, మన ఇంటి పక్కనే కాబట్టి గుడి అది. అలాగే అండి, నేను సంబంధిత అధికారులకు చెప్పి దాని మీద చర్యలు తీసుకుంటాం. మీతో కూడా మాట్లాడతారండి. సార్ చిలకలూరిపేట నుండి లక్ష్మణ్ గారు. లక్ష్మణ్ గారు చెప్పండి. ఓం నమో వెంకటేశ్వర సార్. ఓం నమో వెంకటేశ్వర. ఏం లేదు సార్, మేము రీసెంట్ గా డేస్ బ్యాక్ తిరుమలకి వచ్చామండి. ఓకే అండి. మాకు సప్తగిరి 495 రూమ్ అలాట్ చేశారు సార్. క్లారిటీ రాలేదండి, మళ్ళీ చెప్పండి. సప్తగిరి 495లో రూమ్ అలాట్ చేశారు సార్. ఓకే. మేము దర్శనం అయిపోయింది, అన్నీ అయిపోయింది సార్. ప్రసాదాలు తీసుకొచ్చి రూమ్ లో పెట్టుకున్నాము. ఇప్పుడు దాకా ఎప్పుడూ లేదు సార్. రూమ్ లో ఎలుకలు ఉన్నాయి సార్. ఎలుకల వల్ల ప్రసాదం మేము ఇంటికి తీసుకెళ్ళలేకపోయాం సార్. ఓకే అండి. మీరు ప్రసాదం దొరికిందండి. ఓకే అండి. మేము అంటే అక్కడ ఎవరికైనా కంప్లైంట్ చేశారండి వెంటనే? అక్కడ మీకు ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు వెంటనే మీరు ఇందాక చెప్పినట్టు కంప్లైంట్ చేయొచ్చు. కాల్ సెంటర్స్ ఉన్నాయి, వెబ్సైట్ ఉంది, లేకపోతే ఫోన్ నెంబర్ ఉంది. సో ఇవన్నిటి ద్వారా మీరు కాంటాక్ట్ చేయొచ్చు, చెప్పొచ్చు. అలాగే దీని మీద డెఫినెట్గా గెస్ట్ హౌస్ ఇన్స్పెక్ట్ చేసి అక్కడ ఉన్న సమస్యలు ఏంటనేది తెలుసుకుని మీరు చెప్పిన సమస్యని పరిష్కరిస్తామండి. థ్యాంక్ యూ. సార్ ఛత్తీస్గఢ్ నుండి మనోజ్ గారు. మనోజ్ గారు చెప్పండి. ఓం నమో వెంకటేశాయ సార్. ఓం నమో వెంకటేశ్. నేను సిఆర్పిఎఫ్ నుంచి ఫోన్ చేస్తున్నాను, ఛత్తీస్గఢ్ నుంచి అండి. చెప్పండి సార్. వన్ రిక్వెస్ట్, ఇక్కడ చాలా మంది సిఏపిఎఫ్ ఆల్మోస్ట్ 4 lakh పర్సనల్స్ ఉన్నారు. సో వాళ్ళకి కూడా సార్ ఆర్మర్డ్ ఫోర్సెస్ ఎలా అయితే సుపథం ఎంట్రీ నుంచి ఇస్తున్నారో వీళ్ళకి కూడా సిఏపిఎఫ్ కూడా సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్ వీళ్ళందరూ కూడా సుపథం ఎంట్రీ నుంచి ఇస్తే కొంచెం బాగుంటుంది సార్. అదే అండి, మీరు చెప్పింది పరిశీలిస్తామండి. ఇప్పుడైతే ఆర్మీ పర్సనల్ వరకు ఉంది. సార్ కర్ణాటక నుండి వెంకటరమణప్ప. వెంకటరమణప్ప గారు చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. నమస్కారం సార్. నమస్కారం అండి. ఓం నమో వెంకటేశ చెప్పండి. సార్ మేము మాకు 80 ఏళ్ళ వయసు. ఓకే అండి. హలో,
చెప్పండి. మాకు 80 ఏళ్ళ వయసు. ఆ భార్యాభర్తలు ఇద్దరు సెప్టెంబర్ 16వ తేదీ 18వ తేదీకి కళ్యాణోత్సవం బుక్ చేయడం ప్రతి సంవత్సరము మేము బుక్ చేస్తూ ఉంటాము. ఆ సంవత్సరం ఇది సెప్టెంబర్ 18వ తేదీ వచ్చింది. అలాగే అండి. చెప్పండి, సమస్య ఏంటండి? సరే సార్, దాని గురించి మేము ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా రూమ్ దొరకదు. మా వయసు అయింది, మేము ఎట్లా సార్ పరిస్థితి దయపెట్టి మాకు అనుకూలం చేయాలి సార్. ఈ పరిస్థితి అయిపోయింది మాకే. మేము బుక్ ఏమో చేసి టికెట్ ఏమో దొరికినాయి, అంత సరిపోయా. కానీ మేము వచ్చి ఉండేదానికి అవకాశం మాకు ముందు రోజే రావాలా, ముందు రోజే మేము వచ్చి అక్కడ వెయిట్ చేయాలా. మాకు రూమ్ కావాలంటే దొరకనే లేదు రూమ్. మేము వెయిట్ చేయండి, మా పరిస్థితి ఏమో దయపెట్టి మాకు కొంచెం అనుకూలం చేయండి. రూములు యాక్చువల్గా మనకి వచ్చే భక్తులకి సరిపోయినన్ని రూమ్లు తిరుమలలో లేవండి. అందుకని మీకు రూమ్ల కొరత అనేది కనిపిస్తుంది. మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మీకు రూమ్లు అరేంజ్ చేయడానికి ప్రయత్నిస్తామండి. మీ నంబర్కి మా ఆఫీసర్స్ కాల్ చేసి మీకు హెల్ప్ చేస్తారు. సార్, కొత్తగూడెం నుండి మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. భద్రాద్రి కొత్తగూడెం నుంచి కాల్ చేస్తున్నాం సార్. చెప్పండి సార్. ఇది మనకి టీటీడీలో సూపర్గా సర్వీస్ అయితే ఇస్తున్నారు సార్. ఎటువంటి ఇబ్బంది అయితే ఏం లేదు. కాకపోతే నాకు తెలిసింది ఏంటంటే 4 లోపాలు ఉన్నాయండి. ఒకటి, పిల్లలకి పాలు బిస్కెట్లు అంత ముందు ఇచ్చేవారు సార్, ఇప్పుడు ఇవ్వట్లేదు సార్. హలో, చెప్పండి. అంతకుముందు చిన్నపిల్లలు వస్తే తలనీళ్ళ కాడ పాలు బిస్కెట్లు ఇచ్చేవారు సార్, ఇప్పుడు ఏమి ఇవ్వట్లేదు సార్. అదొకటి. అయితే అట్లానే టీటీడీ నుంచి ఇప్పుడు ఎస్ఎస్సి టోకెన్స్ అంతకుముందు 4కి పెట్టేవారు సార్, ఇప్పుడు 2 పెడుతున్నారు. కొంచెం ఇబ్బంది అవుతుంది సార్, అదొకటి. అట్లానే ఒక లడ్డు కూడా క్వాలిటీ అసలు ఏం బాగాలేదు సార్. లడ్డు విషయంలో మాత్రం ఈ 3 మాత్రం కొంచెం ఇంపార్టెంట్గా ఉన్నాయి సార్. సరే అండి, ఇప్పుడు మీరు చెప్పిన సమస్యలు, పిల్లలకి ఇప్పుడు పాలు అరేంజ్ చేస్తున్నామండి. సో ఆ సమస్య ఇప్పుడు లేదు. అలాగే లడ్డు క్వాలిటీ మీద అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి. వాటి మీద మేము వాటిని పరిశీలించాము, ఎందుకు వస్తున్నాయి ఏంటనేది. ఆ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి మేము ఆల్రెడీ చర్యలు తీసుకున్నామండి. సార్, తెనాలి నుండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్కారం సార్. మావి 3 పాయింట్స్ సార్. ఒకటి, మాకు అష్టదళ పాద పద్మారాధన 2000 టీడీ పంపిస్తే వచ్చింది సార్. ఇప్పుడు ఆ అష్టదళ పాద పద్మారాధనకి మాకు నెంబర్ 1 టికెట్ వచ్చింది. అది ఇప్పుడు ఉన్నదా, మళ్ళీ వేరే లాగా పెట్టేస్తారా? రెండోది, పిల్లల చేత గోవిందనామాలు ప్రచారం చేయడం అనేది మా ముఖ్య ఉద్దేశం సార్. నేను గత 4 సంవత్సరాలు బట్టి దానికి ఈవో గారిని కలుస్తూనే ఉన్నాను. ఈవో గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు, లెటర్ ద్వారా కలుస్తున్నాను. మూడోది వచ్చేటికి మేము అన్నమాచార కీర్తనలో ప్రచారం చేసుకుంటాం సార్. ప్రతి సంవత్సరం వచ్చి ఆ తిరుమలలో ఆస్థాన మండపం కానీ నాదనిజల మండపం కానీ మాకు ఒక 50 మంది చేత అన్నమాచార కీర్తన ప్రచారం చేసే సంకీర్తన చేసే అవకాశం ఇస్తున్నారు. మన ధర్మ ప్రచార పరిషత్ వాళ్ళు కానీ మన సిఇఓ షణ్ముఖం గారు చాలా తోడ్పడుతున్నారు. కావాలి మీ ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు సమాపంగా. నా పేరు కొండల శ్రీనివాసరావు, తెనాలి. అన్నమాచార కీర్తన ప్రచారంలో మీ టిటిడి మంచి సేవ చేస్తున్నారు. అలాగే ప్రతి జిల్లాలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉంటుంది. ఆ సెంటర్ ద్వారా మీరు గోవిందనామాలు అన్నమాచార కీర్తనలు ప్రచారం చేయాలని చెప్పేసి మా కోరిక సార్. నాకు ఆగస్టు 13వ తారీఖు అష్టదళ పాదపద్మారాధన తోగడు 2007లో టికెట్ వచ్చింది సార్. అది డైరెక్ట్గా రావటమా, ఇంకా మార్పులు ఉన్నాయా అనేది తెలియజేయాల్సింది సార్. ఓం నమో వెంకటేశాయ. వెరిఫై చేసి చెప్తారండి, మీతో మాట్లాడతారు. అలాగే మీ సజెషన్స్ గురించి కూడా డీటెయిల్స్ తీసుకుంటారండి. సార్, విశాఖపట్నం నుండి ప్రఫుల్ల కుమార్ గారు. ప్రసన్న కుమార్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నా పేరు ప్రఫుల్ల కుమార్, విశాఖపట్నం నుంచి.
చెప్పండి. సార్ మొన్న మీరు రిలీజ్ చేసిన 300 రూపీస్ టికెట్స్ గురించి సార్ ఆన్లైన్లో. సార్ మేము ట్రై చేసాము టికెట్స్, బట్ ఒక్క టికెట్ కూడా దొరకలేదు సార్ ఈ రోజుకి. అది మాకు ఏమనిపించిందంటే వెర్చువల్ క్యూలోకి వెళ్తుంది, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్, బట్ అదర్ పీపుల్ ఆర్ ఏబుల్ టు గెట్. ఇది ఎక్కడో సంథింగ్ ఉంది సార్. మాకైతే మటుకు ఇదివరకు ఎప్పుడు ఇలా ఫేస్ చేయలేదు, కానీ ఈసారి మటుకు టికెట్స్ ఎన్ని బుక్ అవుతున్నాయని చూపిస్తున్నారు, బట్ వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ఇన్ అట్ ఆల్. అది సంథింగ్ ఇస్ దేర్ సార్. ఎన్ని విధాలుగా ట్రై చేసినా, ఎన్ని ప్రాసెస్ లో ట్రై చేసినా నాట్ గెటింగ్ సార్. అప్పుడు ఎలా సార్? ఇప్పుడు 300 రూపీస్ టికెట్స్ అండి 24వ తారీఖున మొత్తం 4.5 లక్షలు కోటా రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ కోటా అంతా హెవీ డిమాండ్ ఉండడం వలన ఒక గంటలో అయిపోయింది. గంటలో 4.5 లక్షల టికెట్లు రిలీజ్ చేయడం జరిగిందండి. అలాగే మొత్తం అన్ని సేవలకి కలిపి, అన్ని సర్వీసెస్ కలిపి సుమారుగా 20 లక్షల మంది లాగిన్ అవ్వడం జరిగిందండి. సార్ నాగరాజన్ గారు నగిరి నుండి. నాగరాజన్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్, మీకు మొదటి శుభాకాంక్షలు. మాకు ఈవో వచ్చింది అనుకో. ధన్యవాదాలండి, చెప్పండి. సార్ మేము ఇప్పుడు కృష్ణా ఈవో పీరియడ్ నుంచి ఇక్కడ నేను మాట్లాడుతున్నాను సార్. ఇక్కడ నగిరి నుంచి తిరుపతి ఉంది, తమిళనాడు బార్డర్. అక్కడ మంది టీటీడీ స్థలం ఉంది ఆల్రెడీ. అక్కడ సత్రం ఉంది, దాన్ని డెమాలిష్ చేసినారు. అందరూ అక్కడ వచ్చి చెత్త కుప్పలు వేయడం, ఆక్రమించుకోవడం ఇవన్నీ చేస్తూ ఉన్నారు. దాన్ని మళ్ళా సత్రంగా నిర్మించి ప్రజలకు అందుబాటులో ఇస్తే చాలా బాగుంటుందని ఇప్పటికీ 10 ఈవోలు టీటీడీ ఈవోలో మీరు కంటే వెరిఫై చేయండి. ఆయన ఎవరు వచ్చి తీసుకున్నారు. ధర్మయ్యకి చెప్పినాను, కృష్ణయ్యకి చెప్పినాను, ఇంకా చాలా మంది ఈవోలకి ప్రతిసారి చెప్తూనే ఉన్నాం సార్. అలాగే మాకు నగిరిలో టీటీడీ కళ్యాణ మండపం కావాలని అడిగినాము. అది మమ్మల్ని ప్లేస్ చూపించి అంటూ ఉన్నారు. మేము పబ్లిక్ ఎక్స్పర్ట్ చూపిస్తాము. ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్ ద్వారా మీరే మూవ్ అయ్యి మాకు నగిరిలో ఒక టీటీడీ కళ్యాణ మండపం కట్టించండి సార్. తిరుపతి అనేది రీసెంట్గానే ఇక్కడ ఈవో గారితో మాట్లాడటం జరిగిందండి. తిరుపతి దేవాలయం కూడా సందర్శించడం జరిగింది, రీసెంట్గా దర్శించుకోవడం జరిగింది. సో అక్కడ ఈ సమస్య గురించి అక్కడ అధికారులతో మాట్లాడామండి. దీని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటాం. అలాగే మీతో కూడా మా అధికారులు సంప్రదించి మీ సజెషన్స్ కూడా తీసుకుంటారండి దీని మీద. సార్ అలేఖ్య గారు తిరుపతి నుండి. హలో అలేఖ్య గారు చెప్పండి. నమస్తే సార్, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ చెప్పండి. అదే సార్, మీరు ఈవోగా వచ్చిన తర్వాత చాలా బాగా చేస్తున్నారు సార్. ఇట్స్ వెరీ గుడ్ జాబ్ దట్ యు ఆర్ డూయింగ్. ఐ వాంట్ టు అప్రిషియేట్. ధన్యవాదాలమ్మా. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, టీటీడీ పబ్లికేషన్స్ ముందు ఆంధ్ర మహాభారతం కానీ, పోతన పాఠం కానీ పబ్లిష్ చేసే వాళ్ళు ఈ మధ్య రావట్లేదు సార్. నేను చాలా ట్రై చేస్తున్నాను. బుక్స్ పబ్లికేషన్ మన గోవిందరాజు స్వామి గుడి దగ్గర లేవు, కొండ మీద లేవు సార్. అది ఒకసారి మీతో చెప్తాము, పబ్లికేషన్స్ ఎక్కువ ఇంక్రీజ్ చేస్తారేమో అని కాల్ చేశాను సార్. అలాగే అమ్మా, తప్పకుండా పబ్లికేషన్స్ మీ సజెషన్స్ కూడా తీసుకుంటారు, మాట్లాడతారు. మీకు ఏ టైప్ ఆఫ్ పబ్లికేషన్స్ ఏవి మీరు తక్కువ ఉన్నాయనుకుంటే వాటి గురించి మీరు చెప్తే దాని మీద చర్యలు తీసుకుంటామండి. సార్ సద్గుణ్ హైదరాబాద్ నుండి. చెప్పండి. హలో, ఓం నమో వెంకటేశ్వర సార్. ఓం నమో వెంకటేశ్వర. కంగ్రాచులేషన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్స్ అండి. హలో, థ్యాంక్స్ అండి. ఓకే సార్, 300 రూపీస్ టికెట్ దర్శనం గురించి అండి. 300 రూపీస్ ఇంతకు ముందు డైరెక్ట్ క్యూ లైన్ లో చెకింగ్ చేసి కంపార్ట్మెంట్లకు పంపించేస్తుందండి. ఇప్పుడు కొద్దిగా మొత్తము లైన్స్ ఎక్కి లైన్స్ దిగడము కొద్దిగా పిల్లలకు కానీ ఏజ్ ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుందండి. అట్లా డైరెక్ట్ క్యూ లైన్ లో కంపార్ట్మెంట్లకు పంపించేసి సదుపాయం చేస్తే బాగుంటుందని ఒక సలహా ఉంది. డైరెక్ట్ ఈ లైన్ పెద్దగా చేస్తున్నారండి. 300 రూపీస్ దర్శనం ప్రస్తుతము. ఇంకోటి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం వాళ్ళకు సుపథం పెడితే సుపథం ఎంట్రీలో పంపిస్తే బాగుంటుంది ఇంకో సలహా అండి. ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నప్పుడు బయోమెట్రిక్ ఎంట్రీ ద్వారా పంపిస్తున్నామండి.
అలాగే ఇప్పుడు ముఖ్యమైన సమస్య ఇక్కడ వచ్చిందంటే స్లాట్ ప్రకారం రావాలని ఇంతకుముందు చెప్పాం కదా, స్లాట్ ప్రకారం వస్తే ఈ సమస్య ఉండదండి. అందరూ కూడా టికెట్ మీద ముద్రించిన స్లాట్ టైం ప్రకారం వస్తే అందరూ మనకి ఎక్కువ రష్ ఉండదు. ఆ స్లాట్ ప్రకారం వచ్చేసి ఎక్కువసేపు వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా దర్శనం చేసుకుని వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. అదే అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, స్లాట్ టైం ప్రకారం వచ్చేసి దర్శనం చేసుకుని తక్కువ టైంలో వెళ్ళిపోమని రిక్వెస్ట్ చేస్తున్నామండి. సార్ తూర్పుగోదావరి జిల్లా నుండి వీరబ్బాయి. వీరబ్బాయి చెప్పండి. వీరబ్బాయి గారు హలో చెప్పండి. సార్ బ్రహ్మోత్సవ సేవకి 27వ తారీఖున టికెట్ రిలీజ్ చేశారు సార్. అది కోటా ఫుల్ అయిపోయింది. మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడు రిలీజ్ చేస్తారు సార్ బ్రహ్మోత్సవాలకి? మన అక్టోబర్లో జరిగే బ్రహ్మోత్సవాలు ఆల్రెడీ రిలీజ్ అయిపోయాయండి జూలైలో. అక్టోబర్కి సంబంధించిన అన్ని కూడా బ్రహ్మోత్సవాలు అన్ని కూడా ఆ కోటా అంతా జూలైలో రిలీజ్ అయిపోయింది. సార్ తణుకు నుండి చంద్రారెడ్డి గారు. చంద్రారెడ్డి గారు చెప్పండి. నమస్తే సార్. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి. సార్ రీసెంట్ గా సప్తగిరి మ్యాగజైన్ 300 టైమ్స్ ప్రైస్ హైక్ చేశారు సార్. అది అఫోర్డబుల్ గా లేదనిపిస్తుంది సామాన్యులకి. కొంచెం సప్తగిరి మ్యాగజైన్ ప్రైస్ గురించి ఆలోచించండి సార్. అలాగే లైఫ్ స్పాన్ కూడా తగ్గించారు. 20 years నుంచి 12 years కి పెట్టారు. అది కూడా రివ్యూ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ సార్. అలాగే అండి. సబ్స్క్రైబ్ చేయడానికి కూడా అవకాశం ఇవ్వండి సార్. సప్తగిరి మ్యాగజైన్ అందరికీ రీచ్ అవుతుంది. అలాగే అండి, మీ సజెషన్స్ తీసుకుంటామండి, పరిశీలిస్తాం. సార్ తాడిపత్రి నుండి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు చెప్పండి. నమో వెంకటేష్. ఓం నమో వెంకటేష్ సార్ చెప్పండి. సార్ ఇంతకుముందు ఈ కళ్యాణ్ వడా ఇస్తున్నారు. ఇంతకుముందు గవర్నమెంట్ అది కళ్యాణ్ మొత్తం వడాల వాళ్ళకి పూర్వం ముందు ఇప్పుడు గవర్నమెంట్ మీది క్లియర్ గా అర్థం కాలేదండి, మీతో మళ్ళీ మాట్లాడతాము. సార్ తిరుపతి నుండి ప్రసాద్ గారు. కొంచెం డిస్టర్బ్ చేయండి. ప్రసాద్ గారు చెప్పండి. సార్ ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ అండి. సార్ ఏం లేదు, నాది ఒక 2 కారణాలు ఉన్నాయి. చెప్పండి సార్. ఒకటేమో వచ్చి మామూలుగా ధర్మ ప్రచార పరిషత్తు భజన మండళ్ళు ఉన్నాయి కదా, అవునండి. దాని ద్వారా ప్రతి ఊళ్ళలో శనివారము పర్వదినాల్లో భజనలు కీర్తనలు అవన్నీ పెట్టిస్తే ప్రజలకి కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది హిందూ ధర్మము మన దేవుళ్ళ పట్ల. మామూలుగా మనము ఏం చేయము, అలా చేస్తే ఇంకొంచెం బాగుంటుంది అనిపిస్తూ ఉంది. ఆల్రెడీ వేద పారాయణము భజనలు అంటే మామూలుగా ఊళ్ళల్లో చిన్న చిన్న ఊర్లలో ఉంటాయి కదా గుళ్ళు గోపురాలు, అలాంటి ఏరియాలు ఆల్రెడీ చేస్తున్నామండి. ఇంకా మీరు చెప్పేది ఇంకా ఎక్కువ చేయాలని అంటున్నారు, దాన్ని తప్పకుండా పరిశీలిస్తామండి. సార్ తెలంగాణ నుండి ఉమారాణి గారు. ఉమారాణి గారు చెప్పండి.
నమస్తే అండి, నమో వెంకటేశ్వర సార్. నమో వెంకటేశ్వర. మేము రెగ్యులర్ సేవకు వస్తూ ఉంటాం సార్. అయితే ఏమవుతుందంటే మొన్న బ్రహ్మోత్సవాలకు కూడా సైట్ ఓపెన్ చేస్తే అసలు సైట్ ఓపెన్ అవ్వట్లేదండి. చాలా ఇబ్బందికరంగా ఉంది సేవ వాళ్ళకి. అది కొంచెం మీరు దృష్టిలో పెట్టి కొంచెం మాకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను సార్. ఇంకోటి ఏంటంటే సార్, మేము సేవకు వచ్చినప్పుడు ఇంతకుముందు సువతం నుంచి పంపించేవాళ్ళు 300 దర్శనానికి, అంటే దర్శనానికి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారండి. చాలా ఇబ్బందికరంగా ఉందండి సేవ వాళ్ళకి. అదొకటండి. మాకు కొంచెం అన్ని సేవలు ఏది కానీ కళ్యాణోత్సవం కానీ ఏది కానీ మేము రావాలంటే కనుక చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. అది సైట్ ఓపెన్ అవ్వట్లేదు, బుక్ అవ్వట్లేదు సార్. ఎలా మా పరిస్థితి? ఇప్పుడు డిమాండ్ చాలా ఎక్కువగా ఉందండి. ఆల్రెడీ 3000 మందికి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు దర్శనాలకు సంబంధించి అంటే మీకు రాకపోవడానికి కారణం ఏంటంటే ఎక్కువ మంది ట్రై చేయడం, మేము చేయగలిగింది ఎంతమందికి ఈ అవకాశం కల్పించగలమనేది కూడా లిమిటెడ్ కాబట్టి మీకు మళ్ళీ ట్రై చేసుకోండి, ఆన్లైన్లో ట్రై చేసుకుంటే మీకు దొరకవచ్చు. అలాగే దర్శనం గురించి, దర్శనానికి ఇబ్బంది లేకుండా 300 రూపాయలు టికెట్ ఎంట్రీ ఏదైతే ఉందో అక్కడ నుంచే వెయిటింగ్ లేకుండా పంపిస్తున్నామండి. ఆ ఇబ్బంది లేదు ఇప్పుడు. సార్ విజయవాడ నుండి దినేష్ గారు. హలో, నమస్తే సార్. నా పేరు దినేష్ సార్, విజయవాడ నుంచి. నమస్కారం. నాది ఒక చిన్న సార్, మేము డోనర్స్ సార్ ట్రస్ట్ కి స్కీమ్ కి. అంతకుముందు ప్రీవియస్ ఇయర్స్ లో కొంచెం ట్రస్ట్ కి డోనర్స్ కూడా కొంచెం బ్రహ్మోత్సవాలు అప్పుడును వైకుంఠ ఏకాదశి అప్పుడు ఇచ్చేవాళ్ళు సార్ దర్శనం. అయితే మేము మొత్తం ఒక 3000 మంది ఉంటాం సార్. అంతకన్నా ఎక్కువ ఉన్నాం. అందులో కూడా చాలా మంది విదేశాల్లో ఉన్నారు. మేము వచ్చేదే చాలా తక్కువ మంది. కొంచెం మొన్న బ్రహ్మోత్సవాలకి రిలీజ్ చేయలేదు సార్. మాకు కొంచెం దర్శనాలు కానీ అకామిడేషన్ కానీ కొంచెం మీరు అది దయించి కొంచెం చూసి ఏదైనా రిలీజ్ చేస్తారని సార్. సెకండ్ థింగ్ ఇంకోటి సార్, మాకు కరోనా కన్నా జస్ట్ ముందు తోమాల సేవ లక్కీ డిప్లో వచ్చింది సార్ నాకు, మా అమ్మగారికి. మా అమ్మగారి వయసు ఏమో ఒక 70 దగ్గర ఉంటుంది సార్. అయితే అప్పుడు ఏమన్నారంటే ఇక మేము అప్పుడు కరోనా టైంలో కానీ రాలేకపోయాం సార్. కొంచెం ఆవిడకన్నా ఒకసారి మళ్ళీ ఒక తోమాల సేవ అన్న ఆవిడకన్నా ఇవ్వండి. పోనీ నేనంటే పోనీ 35 సార్ నా ఏజ్. మీరు ఏదన్నా కొంచెం నుంచి కొంచెం హెల్ప్ చేస్తారని 2 విషయాలు మీ దృష్టి తీసుకొద్దామని చెప్పాను సార్. కొంచెం డోనర్స్కి ఆల్రెడీ ఒక కోటా ఉందండి. డోనర్స్కి 2500 టికెట్స్ పర్ డే ఇస్తామండి. కేటగిరీని బట్టి మీకు ఎలిజిబిలిటీని బట్టి డోనర్స్కి మీకు ఆల్రెడీ పాస్ ఇచ్చి ఉంటారు కదా, దాని ప్రకారం ఎలిజిబిలిటీ ప్రకారం మీరు బుక్ చేసుకోవచ్చు అండి. డోనర్స్ అందరికి కూడా 2500 కోటా ఉంది పర్ డే. తర్వాత మీరు చెప్పిన సమస్య, కరోనా టైంలో బుక్ చేసుకున్నారు, ఇప్పుడు మళ్ళీ అవకాశం కల్పించమని అడుగుతున్నారు. దాన్ని మా అధికారులు మీతో మాట్లాడతారండి. ఈ కాన్ఫరెన్స్ అయిన తర్వాత మీతో మాట్లాడి ఆ సమస్యకి పరిష్కారం చూస్తారండి. సార్ నెల్లూరు నుండి మునిలక్ష్మి గారు. మునిలక్ష్మి గారు చెప్పండి. నమో వెంకటేశాయ సార్. నమో వెంకటేశాయ. సార్ ముందుగా మీరు టీటీడీ ఈఓగా వచ్చినందుకు కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్స్ అమ్మా. సార్ మీరు ఈఓగా వచ్చిన తర్వాత అన్న ప్రసాదం కావచ్చు, లడ్డూ ప్రసాదంలో కావచ్చు కొంతవరకు అయితే మార్పులు వచ్చాయి. ఇది నేను స్వయంగా గమనించింది చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఈఓగా వచ్చిన తర్వాత గతంలో ఉన్న పివిఆర్కే ప్రసాద్ గారు ఈఓగా ఉన్నప్పుడు రోజులు భక్తులకి చాలా మందికి అయితే గుర్తుకొస్తున్నాయి సార్. అందులో నేను కూడా ఒకదాన్ని. నేను కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మీ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను సార్. వాటిలో నెంబర్ 1, ఇప్పుడు దర్శనం టికెట్స్, ఆర్జిత సేవలు, అకామిడేషన్ ఇవన్నీ కూడా ఒక షెడ్యూల్ ప్రకారం 3 నెలలు ముందుగా రిలీజ్ చేస్తూ ఉన్నారు సార్. అయితే ఇలా కాకుండా పాత పద్ధతిలో 1 లేదా 2 నెలలు ముందుగా రిలీజ్ చేస్తే ఎక్కువ భక్తులకి యూస్ఫుల్ గా ఉంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే 3 నెలలు ముందుగా బుక్ చేసుకున్నప్పుడు ఫ్యామిలీస్ లో ఏదైనా అనుకోని ప్రాబ్లమ్స్ రావచ్చు, లేదా లేడీస్ కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అట్లాంటప్పుడు ఆ టికెట్స్ యూజ్ చేసుకోలేక భక్తులు ఇబ్బంది పడతారు. ఒకవేళ మీరు ఇలా 3 నెలలు ముందుగానే కన్నా రిలీజ్ చేస్తే అలా బుక్ చేసుకున్న టికెట్స్ ఏదైనా కారణాల చేత రాలేకపోతే ఆ దర్శనం టికెట్ ని క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ అనేది ఇవ్వండి. అంటే క్యాన్సిల్ చేసుకున్న దర్శనం టికెట్ అమౌంట్ రీఫండ్ రాకున్నా పర్లేదు. అంటే భక్తులు స్వామివారి హుండీకి ఇచ్చినట్టు భావిస్తారు. ఎందుకంటే అట్లా క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ మంత్ రిలీజ్ చేసినప్పుడు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా మనకి ఆ దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలంటే మళ్ళీ 30 days గ్యాప్ ఉంటుంది కదా సార్.
కాబట్టి క్యాన్సిల్ చేసుకుంటే 30 days బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి క్యాన్సిల్ ఆప్షన్ అడుగుతున్నాను. ఇంకొకటి హోమం టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు దర్శనానికి సుపథం ఎంట్రీ ద్వారా అలోట్ చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఇది కూడా హోమం సేవే కాబట్టి ఈ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళని కళ్యాణోత్సవం ఈ టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్ళతో పాటుగా సుపథం ఎంట్రీలో అలోట్ చేస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగేమ్మా. డైరెక్ట్ ఆర్జిత సేవలు అంటే కళ్యాణోత్సవం ఉంజల్ సేవ ఈ డైరెక్ట్ ఆర్జిత సేవల్ని అలాగే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని రెండింటినీ కూడా ఒకే తేదీలో రిలీజ్ చేస్తున్నారు సార్. ఇలా రిలీజ్ చేయడం వలన ఎక్కువ మంది భక్తులకి అవగాహన తక్కువగా ఉండడం వలన కావచ్చు లేదా కన్ఫ్యూజ్ అయి కావచ్చు ఈ వర్చువల్ సేవని బుక్ చేసుకొని సేవని బుక్ చేసుకున్న తేదీకే దర్శనం లేక వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇట్లా కాకుండా ఈ రెండు ఒకే తేదీలో కాకుండా వేరు వేరు తేదీలో రిలీజ్ చేస్తే బాగుంటుంది సార్. అలాగే అమ్మా, మీరు ఒకటి 90 రోజులకి ముందు రిలీజ్ చేస్తున్నారు టికెట్స్ అని ఒకటి చెప్పారు మీరు. ఇది ముందు ఎందుకు రిలీజ్ చేస్తున్నామంటే ట్రైన్ రిజర్వేషన్స్ అన్ని ఇబ్బందులు లేకుండా వాళ్ళు ప్లాన్ చేసుకుని రావడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో చేస్తున్నాము. తర్వాత క్యాన్సిలేషన్ ఫెసిలిటీ ఇచ్చి తర్వాత అంటే రిఫండ్ వచ్చినా రాకపోయినా అనేది మీరు చెప్తున్నారు. అంటే మళ్ళీ బుక్ చేసుకోవడానికి డెఫినెట్గా మంచి సజెషన్ అది, దాన్ని కూడా పరిశీలిస్తాము. హోమం టికెట్స్కి సుపథం ఎంట్రీ గురించి చెప్పారు, అది పరిశీలిస్తామమ్మా. ఆర్జిత సేవలు వర్చువల్ సేవలు ఒకే తేదీన ఇస్తున్నారు, దానివల్ల కన్ఫ్యూజ్ అవుతున్నారు కొంతమంది అని చెప్పారు. ఆ నెక్స్ట్ కాల్ సార్ నగరి నుండి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు చెప్పండి. హలో ప్రకాష్ గారు చెప్పండి. సార్ ఇది టీటీడీ అనుబంధ ఆలయాల్లో సౌకర్యాల కోసం పునర్నిర్మాణం చేస్తున్నారు సార్. ఇది చాలా మంచి విషయం. కానీ నిర్మాణ సమయంలో వాటి రూపురేఖలు మొత్తం మార్చేస్తున్నారు సార్. వాటి అవి ఏదండి ఏది పునర్నిర్మాణం ఏదండి? నమూనాలు అనుబంధ ఆలయాలు సార్. ఇప్పుడు ఇప్పుడు నగిరిలో ఉన్నాం సార్ ప్రస్తుతానికి. మన నగిరిలో శ్రీమాణిక స్వామి దేవాలయం ఉంది. అది పాత గుడి బాగానే ఉంది సార్. అది ఇప్పుడు దాన్ని మొత్తం మార్చేసి మీకు సౌకర్యాల కోసమో లేదంటే భద్రత కోసమో దాన్ని చేసినారు. అది ఆ ప్రాజెక్టు కోల్పోయింది. అది ఇదిగా ఉంది. చాలా ఆలయాలకు నేను నాగలాపురం వెళ్ళాను వేదనారాయణ స్వామి దేవాలయానికి. అక్కడ కూడా ఇప్పుడు పునర్నిర్మాణం చేసుకున్నట్టు చూశాను. కాబట్టి మీరు ఈ నిర్మాణం జరిగేటప్పుడు కాస్త సాగు సంపద కళా సంపద వీటన్నిటిని అలాగే అండి. మీరు మీ దగ్గర మీతో మాట్లాడతామండి, కొంచెం డీటెయిల్గా మాట్లాడాలి మీతో. సో మీతో మా ఇంజనీర్ గారు మాట్లాడతారు. చీఫ్ ఇంజనీర్ మాట్లాడి మీ సజెషన్స్ తీసుకుని దాని మీద తగిన చర్యలు తీసుకుంటామండి. ధన్యవాదాలండి. చాలామంది సూచనలు చేయడం జరిగింది, తమ సమస్యలు కూడా చెప్పారు. మొత్తం 33 సజెషన్స్ కానీ క్వెరీస్ కానీ వచ్చాయి ఇవాళ. కళ్యాణ మండపం లీజ్ పాలసీ గురించి చెప్పారు. శ్రీవారి సేవకులు వాళ్ళు బుక్ చేసుకునేటప్పుడు క్యాన్సిలేషన్ ఉంటే రిప్లేస్మెంట్కి అడిగారు. తర్వాత ఆర్మ్డ్ ఫోర్సెస్తో పాటు మిగిలిన పారామిలిటరీ ఫోర్సెస్ కూడా వాళ్ళకి కూడా అవకాశం కల్పించమని, సుపథం ఎంట్రీ కల్పించమని అడిగారు. తర్వాత లడ్డు క్వాలిటీ గురించి కంటిన్యూస్గా ఇంప్రూవ్ చేయాలి, మానిటర్ చేయమని అడిగారు. ఆన్లైన్ దర్శన్ కోటా రిలీజు తొందరగా అయిపోతుంది అనేది చెప్పారు. బుకింగ్లో సమస్యలు ఉన్నాయని చెప్పారు. తిరుత్తణిలో ఉన్న ఒక టీటీడీకి సంబంధించిన ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ అవుతుంది, అక్కడ ఆక్రమణకు గురవుతుంది, సమస్యలు ఉన్నాయని చెప్పారు. అలాగే ఇలాంటి సమస్యలు ఎన్నో కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా మేము పరిశీలించి దీని మీద తగిన చర్యలు తీసుకుంటామండి. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి.
థ్యాంక్ యూ.